జయంతిని నిర్వహించారు. బసవేశ్వరుడి విగ్రహానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. 800 ఏళ్ల క్రితం బసవేశ్వరుడి రూపంలో కొత్త విప్లవం పుట్టిందన్నారు. ఆ రోజు బసవేశ్వరుడు పాటించిన ప్రజాస్వామిక విలువలు తీసుకువచ్చిన మార్పులను ఈ రోజుకు మనం స్మరించుకుంటున్నామని కవిత అన్నారు. బసవేశ్వరుడి నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తి పొందారని గుర్తు చేశారు. చాలా దారుణం. మహిళా బిల్లు పాస్ అయి ఉంటే బాగుండేది. పాస్ కాకుండా మరి అనేక శక్తులు అడ్డుపడి కుట్రలు చేసి మహిళా బిల్లు పోయేటట్టు చేసిండ్రు. మన రాష్ట్రానికి వస్తే పోయిన ఎన్నికలు 2023 ఎన్నికలు తీసుకుంటే ఒక పార్టీ 8 సీట్లు ఇస్తే ఇంకో పార్టీ 10 సీట్లు ఇచ్చింది మహిళలకు. అల్టిమేట్గా ఒక దాంట్లో 3 గెలిస్తే ఒక దాంట్లో 5 గెలిచిండ్రు. అంటే టోటల్గా కూడా మన రిప్రజెంటేషన్ ఎక్కడ కూడా లేదు. మరి ఇవ్వాలన్నా బసవేశ్వరుడి జయంతి సందర్భంగా వారి స్ఫూర్తితోనన్నా అన్ని రాజకీయ పక్షాలు మారుతాయని నేను భావిస్తున్నా. నేను కూడా త్వరలోనే పొలిటికల్ పార్టీ పెట్టబోతా ఉన్నాను కాబట్టి బసవేశ్వరుడి స్ఫూర్తితోనే ఒక సామాజిక న్యాయం కోసం కొట్లాడతాం. ఎందుకంటే వారి స్ఫూర్తితోనే అంబేద్కర్ కొట్లాడినరు. అంబేద్కర్ కూడా పదే పదే చెప్పుకుంటూ వచ్చిండ్రు, బసవేశ్వరుని ఎవరైతే ఒక ప్రాంతానికి సీమితం చేయకుండా భారతదేశ వ్యాప్తంగా వారి కోసం పాటుపడితే భారతదేశం మారుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఆ బసవేశ్వరుడి యొక్క అనుచరులకి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భారతదేశం మార్పు కోసం మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో మీరు ఒక అడుగు ముందున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మనసా వాచా కర్మ నేను మీతో ఉంటానని చెప్పి కూడా తెలియజేస్తూ బసవేశ్వర స్ఫూర్తితోనే పెట్టబోయేటటువంటి పార్టీలో 33% తక్కువ కాకుండా మహిళలకు నేను ఎన్నికలలో కానీ పార్టీ పదవులలో కానీ అవకాశాలు ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై బసవ.